ఏ రాష్ట్రంలా ఏ పార్టీలా ఏ లీడర్ గినా సీఎం సీట్లకెంచి దిగే ముచ్చటే ఉండదబ్బా. అంతెందుకు మొన్న బెంగాల్ ఎలక్షన్లా టీఎంసీ పార్టీ చిత్తు ఓడినా కూడా లేలే నేను రాజీనామా పెట్టే ముచ్చటే లేదని జిజ్జు చేసే మమతా బెనర్జీ మేడం. ఏమున్నా ఎలక్షన్లో ఓడిపోతానో ఎమ్మెల్యేల ఇమ్మతి లేకుంటేనో పానం కుసకుస ఉంటేనో మాత్రమే పది విడిసబెడతారు. అయితే గివ్వేం లేకుండా పార్టీ మీద పాయరంతో పెద్దలంటే గౌరవంతో కర్ణాటకలా గిట్ల నడిచింది. మరి సీఎం కావాలనే శివకుమారుడి శపథం నెగ్గింది సిద్ధిరామయ్య మాజీ అయ్యిండు. పొద్దుగాల మంత్రులను ఇంటికి పిలుచుకొని నాస్టాపై మీటింగ్ పెట్టిండు పెద్ద మనిషి. చిన్న సీఎం శివకుమార్ సార్ ఇట్లా కాళ్ళ మొక్కి దీవనార్తి తీసుకున్నాడు ముఖ్యమంత్రి సీట్ ఇస్తున్నందుకు. చాలా సేపే నడిచింది మాట ముచ్చట. మంత్రులంతా కూడా సరే అన్నారట హైకమాండ్ చెప్పినందుకు. ఇక మా పటిలి సీదా లోక్ భవన్ పోయి రాజీనామా కాగితం సమర్పించిండు ఆఫీసర్లకు. రూల్స్ ప్రకారం కర్ణాటక గవర్నమెంట్ రద్దయినట్టు. ఇక డీకే శివకుమార్ అనే నేను అనుడే మిగిలింది. మంచి ముహూర్తం చూసి జప్పునే ప్రమాణ స్వీకారం చేస్తాడట. మంత్రులు ఎమ్మెల్యేలు అందరితోటి ముందే మాట్లాడారు కాబట్టి ఏ లొల్లి లేనట్టే. సీనియర్ లీడర్ సిద్ధప్పన్ రాజ్యసభ ఎంపీని చేసి దేశ రాజకీయాలకు పట్టుకుపోయి ఆలోచన చేస్తుందట హైకమాండ్. ఇక డీకే గారి చరిత్ర చూస్తే 27 ఏళ్లకే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి 8 మాటలకు గెలిచి ఎన్నో మంత్రి పదవులు చేసి కర్ణాటక కాంగ్రెస్ ను ఆపదలకెళ్ళి బయట పడేసే లీడర్ అని పేరు సంపాదించాడు. 3 ఏళ్ల కిందటనే సీఎం అవుతాడని ప్రచారం అయితే చెరో 2.5 ఏళ్లని ఫస్ట్ సిద్ధరామయ్య ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు ఈయన చేస్తున్నారు అన్నట్టు. ఇక ఎల్లుండి కొత్త ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం ఉండొచ్చట. ప్రాంతీయ పార్టీలలోనైతేనేమో ఎవరు పెడితే వాళ్ళే ఉంటారు ఎల్లకాలము. కానీ జాతీయ పార్టీలలో అన్ని తీవ్ర ఆలోచన చేసి డిసైడ్ చేస్తారు కదా మరి.